హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు అయితే నేను మా తమ్ముని పెళ్ళికి అయితే వచ్చినాను. మామూలుగా అయితే నిన్న రాత్రి రావాల్సింది, నాకు కొంచెం వర్క్ ఉండడంతో రాలేకపోయాను. ఉదయమే 8 కల్లా ఇక్కడైతే వచ్చి ఉన్నాను. ఇక్కడైతే ఉప్మా, చట్నీ, పల్లి చట్నీ అయితే చేశారు. శుభ్రంగా వచ్చి రాగానే ఫుల్గా తిన్నాను. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగా చేశారు. వంట వాళ్ళు ఎవరో కానీ సూపర్గా చేశారు. ఈ ఫంక్షన్కి ఒక విఐపి గెస్ట్ అయితే రాబోతున్నారంట. ఎవరో కాదు, బీసీ జనార్దన్ రెడ్డి గారి భార్య ఇందిరమ్మ గారు అయితే రాబోతున్నారంట. పెళ్ళిళ్ళల్లో అయితే నలుగైతే వేస్తారు. ఇది ఈ టైప్లో నలుగు వేస్తారు. మీ సైడ్ ఎలా వేస్తారు నాకైతే తెలియదు. ఏ టైప్లో వేస్తారో కామెంట్లో చెప్పండి. ఈ నలుగు వేసేది అయిపోయిన తర్వాత ఇంకా అబ్బాయిని పెళ్లి కొడుకుని చేసి స్టేజ్ మీద తీసుకొని వెళ్ళి అక్కడ పాస్టర్ని వచ్చి తాళి కట్టించి చాలా అంటే చాలా చక్కగా ఉంది. చూస్తారు కదా, స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తాను. మీరు కూడా అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇతను ఎవరో కాదు, మా బాబాయ్, మా నాన్న వాళ్ళ తమ్ముడు. చాలా రోజుల తర్వాత చూశాడు కాబట్టి సరిగ్గా గుర్తుపట్టలేదు కాబట్టి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మా ఏరియాలో పెళ్ళి అయితే ఈ విధంగా జరుగుతుంది. నేను ఆ అబ్బాయి ఎవరో కాదు, మా బాబాయ్ కొడుకే. మా తమ్ముని మ్యారేజ్కి అయితే వచ్చినాము. ఇప్పుడు నిజానికైతే నేను నిన్న నైటే రావాల్సింది, నిన్న మార్నింగే, కానీ వర్క్ ప్రెషర్ల వల్ల నేను రాలేకపోయాను. అందుకు ఈరోజు తలంబ్రాల రోజు అయితే వచ్చి మార్నింగ్ నుంచి వీడియోలు తీస్తూ పనులు చేస్తూ ఇప్పుడైతే ఇంకా స్టేజ్ ఎక్కుతున్నారు. చూశారు కదా, స్టేజ్ కూడా ఎంత బాగుందో. బేసిక్గా అయితే మేము చర్చిలలో చేసుకోవాలి, కాకపోతే కొందరు ఈ ఎస్సీ క్యాస్ట్లోనే చాలా అంటే చాలా కులాలు మతాలు ఉన్నాయి కదా, అందుకని కొందరు ఇండ్ల దగ్గర చేసుకుంటారు. మేము కూడా అలాగే, నేనైతే చర్చిలో చేసుకున్నాను, మా తమ్ముడు అయితే ఇంటి దగ్గరే చేసుకుంటున్నాడు. వాళ్ళు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు అయితే ముగ్గురు ఇంటి దగ్గరే చేసుకున్నారు. చూపిస్తాను ఫ్రెండ్స్, మొత్తం మ్యారేజ్ ఎలా జరుగుతుందో మొత్తం చూపిస్తాను, చూడండి. జ్యూస్ పడలేడు కదా, మీ ఇంట్లో ఉన్నాయి, పిలిపోలు ఇంట్లో ఉన్నాయి. అక్కడ పోకూడదు.
హ్యాపీ బర్త్డే ఓకే మ్యామ్ బాబు కొంచెం తీసుకోమా పోతున్నాను గోవాకి తీసుకుపోయి ఉంది కదా ठीक है ఏమో లేపా ఆడికే ఉంటే చాలు ఫ్రెండ్స్ చూశారు కదా పెళ్ళి ఎలా జరిగిందో. ఇప్పుడే ఫోటో కూడా దిగేసి వచ్చాను. ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా ఏరియాలో పెళ్ళిళ్ళు అయితే ఇలాగే జరుగుతాయి.